హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళినాము. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాం అన్నట్టు. ఇది బయట వ్యూ, పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా. ఎంట్రన్స్ అయిన తర్వాత మనం కార్ పార్క్ చేసుకొని బయట వ్యూ ఇద్దామని బయట వ్యూ తీసినాను. ఎంత స్పేసియస్ ఉంటాయంటే బాగా పెద్ద ఉంటుంది అన్నట్టు ఎయిర్పోర్ట్. ఇండియాలోనే పెద్ద అనుకోండి, ఇక అంత పెద్ద ఉంటుంది అన్ని ఎయిర్పోర్ట్ల కంటే. ఇదంతా బయట అక్కడ నుంచి ఎంట్రన్స్, మన హైదరాబాద్ సిటీ నుంచి ఇట్లా బయటకు వస్తే ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా ఇక్కడ మొత్తం కార్స్ అన్నట్టు, క్యాబ్స్, ఇక దిగే వాళ్ళని పికప్ అండ్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఇటు సైడ్ ఏమో మనం బస్సెస్ ఉంటాయి. అయిన తర్వాత ఎంట్రన్స్, ఇక మనం ఎంట్రీ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అన్నట్టు. ఈ క్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పికప్ డ్రాప్స్ అన్నట్టు. యూబర్, ఓలా అవన్నీ ఇక్కడనే ఉంటాయి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు షాప్స్, టీ సెంటర్స్, కాఫీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ చికెన్స్ ఇవన్నీ వస్తాయి. బాగా హెవీ కాస్ట్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఎంత ఏరియా ప్లాజా అన్నట్టు. ఇది కాఫీ షాప్. ఇదంతా మొత్తం లోపల బాగా హైలుక్తో ఉంటుంది అన్నట్టు. మొత్తం ఏం చేసినా ఏరియా ప్లాజా ఇది అంతా స్పేసియస్ ఉంటుంది, మంచిగా నీట్గా గ్రీనరీగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. కాఫీ షాప్ ఫస్ట్ మినర్వా కాఫీ షాప్ ఉంది. స్టార్బక్ కాఫీ ఎంత రేట్ ఉంటుందో తెలుసా మీకు? బాగా అంత తాగాలంటేనే పగిలిపోతుంది మనది, అట్లా ఉంటుంది. ఒక 5 తాగిందంటే 500 ఎగిరిపోతాయి అన్నట్టు, అట్లా ఉంటుంది. అంత షాప్స్ అన్నట్టు అవన్నీ. ఈ సిటీ సైడ్ ఏటీఎమ్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇవన్నీ ఏటీఎమ్స్, మనీ విత్డ్రా చేసుకోవడానికి. పిస్టా హౌస్ ఉంది లోపల, హైదరాబాద్ ఫేమస్ టీ సెంటర్. అంత లోపల లైటింగ్తో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. హై లుక్తో ఉంటుంది మొత్తం. ఎయిర్పోర్ట్ మొత్తం హై లుక్ ఉంటుంది. నీట్గా ఎంత నీట్ ఉంటుందో బాగా నీట్ ఉంటుంది. ఎక్సలెంట్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాం మనం. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత అంత గ్లాస్ అన్నట్టుగా, గ్లాస్తో అది గ్లాస్ లేదు, మొత్తం లిఫ్ట్ అన్నట్టు. 3rd ఫ్లోర్ వరకు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ప్రజెంట్. ఏదో ఇది 3rd ఫ్లోర్. పైకి వచ్చేసినాం ఆల్రెడీ మనం. నేను పూర్తి మొత్తంలో తీయలేదు, ఏదో కొంచెం కేఫ్ నిలోఫర్ కూడా వచ్చేసింది. ఇది లోపలికి ఎంట్రన్స్ అన్నట్టుగా. పైన ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది పైనుంచి కిందికి వ్యూ అన్నట్టు. మనీ ఎక్స్చేంజ్ కానీ, షాప్స్, టీ కానీ, అన్నీ బేకరీస్ కానీ పైన కింద ఉంటాయి అన్నట్టు. ఇది మొత్తం ప్యాకింగ్ ఏరియా. కేఫ్ ఉంది, ప్యాకింగ్ ఏరియా మొత్తం. లగేజెస్ ప్యాక్ చేస్తారు అన్నట్టు అక్కడ. ఇక్కడ ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెకింగ్ ఉంటుంది అన్నట్టు. ఇది మెడికల్, ఇది ఎంట్రన్స్ అన్నట్టు. 9 నెంబర్ ఇది దుబాయ్కి వెళ్ళేది. ఇది మెడికల్, అపోలో ఫార్మసీ ఉంది ఇక్కడ. మొత్తం లగేజ్ చెకింగ్ వెళ్తున్నారు వాళ్ళందరూ. ఇక్కడ లగేజ్ చెకింగ్ అన్నట్టుగా. ఏమైనా లీగల్ యాక్టివిటీస్ అయినా కూడా ఉన్నా కానీ, అరే ఇలాంటి టెన్షన్ కానీ ఇక్కడ నుంచి పెట్టేసి అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. నేను అబ్జెక్షన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత పోవాలా. వచ్చేసిన బయటకి. అది చెకింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే, ఏం కొంచెం మిస్టేక్ జరిగినా కానీ బాగా డేంజర్ జోన్ ఉంటుంది అన్నట్టు. అంత చెకింగ్ ఉంటుంది, లోపల చెకింగ్ ఉంటుంది. వెళ్తున్నారు. సిఎస్ఎఫ్ చెక్ చేస్తున్నారు అక్కడ చెక్ చేస్తున్నారు. పాస్పోర్ట్ కానీ, టికెట్ కానీ చూసేసి లోపల పంపిస్తారు. కొద్దిగా చెక్ చేసేసి లగేజ్ అందరు లైన్గా వెళ్తున్నారు. బాగా సిస్టమేటిక్గా, బాగా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నట్టు ఎయిర్పోర్ట్ వ్యూ అంటే. చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఎంత నీట్ ఉన్న ఎయిర్పోర్ట్ మీరు చూస్తేనే అర్థమవుతుంది. అంత నీట్ మెయింటెనెన్స్ ఉంటుంది మొత్తం. లోపలికి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మొత్తం ఎంట్రన్స్ అన్నట్టు. ఇది కాగానే నెక్స్ట్ ఇయర్ మేము ఏంటంటే చార్మినార్ దగ్గరికి చూద్దామని వెళ్ళిపోయినాం. ఈ చార్మినార్ వీడియో తీయలేదు, జస్ట్ పైనుంచి ఒక్కసారి తీసినట్టు అంతే. ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు చూసినాం అంతా వెళ్ళిపోయినాం. అండ్ మ్యూజిక్ అండ్ బ్లాగ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదంటే ఇక్కడ ఫోటోషూట్కి జరుగుతుంది మార్నింగ్ 5-6 టైంలో. వాళ్ళందరూ వాళ్ళే. చార్మినార్ ఎంత బాగుంది చూడండి.
అతి పురాతనం అంటే ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ఓకే, ఓకే, బాయ్.